ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను శ్రీధర్ బాబు మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ళ స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్ళను కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి.